సచివాలయంలో ఊరికే కూర్చుంటే కుదరదు. ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలను తీర్చాలన్నారు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లి సచివాలయ ఉద్యోగులపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండేది పేదవారికి అవసరాలు తీర్చేందుకే అన్నారు. ప్రభుత్వం జీతాలు ఎందుకు ఇస్తోంది? ప్రజలకు సేవ చేయడానికే అని వెల్లడించారు. ప్రజల కోసం సచివాలయం ఉద్యోగులను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. మళ్లీ ఇలాంటి కంప్లైంట్ ప్రజల వద్ద నుంచి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. ఉండబడిన సెక్రటరీ గారు, ఇక్కడ ఉండబడిన సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేసే పరిస్థితులు లేరు. మేము వస్తా అంటే వాళ్ళందరూ మాకు పెన్షన్ రాలంటే దేనికి సచివాలయంలో 10 మందిని పెట్టి వాళ్ళకు కుర్చీలు టేబుల్లు పెట్టి దేనికి పెట్టినారు? సక్రమంగా పనిచేయడం లేదు సచివాలయ వ్యవస్థలో. ఎండిఓ గారికి చెప్పినాను, ఒక నెల రోజుల వరకు వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా అని ప్రతి ఒక్కరి ఈ వార్డులలో పోయి విచారించి అది అన్ని రికార్డు తయారు చేయమని చెప్పిన. ఒక నెల రోజుల తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఎవరైనా ఇటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు